గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చెరువు పోయింది. అవును, మీరు విన్నది నిజమే. చెరువు మాయమైపోయింది. రంగారెడ్డి జిల్లా తుమ్మల చెరువు జాడ కనిపించడం లేదని స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లుగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికి పెట్టాలంటూ పహాడి షరీఫ్ పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో అనగనగా చెరువులుండెను అని కథలు చెప్పుకునే పరిస్థితులు రాబోతున్నాయా అంటే అవుననే తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, మహేశ్వరం నియోజకవర్గంలోని సర్దార్ నగర్ ప్రాంతంలో ఉన్న తుమ్మల చెరువుకు సంబంధించి చెరువు పూర్తిగా మాయమైపోయింది. మనం చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం చెరువు స్థలంలోనే ఉన్నాము. 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కాస్త పూర్తిగా కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. మనం చూసుకోవచ్చు, ఇది మహేశ్వరం నియోజకవర్గం, ఇటు మంకాల్కు ఇటు సర్దార్ నగర్కు మధ్యలో ఉన్న ఈ చెరువు పూర్తిగా కనుమరుగైపోయింది. ఇక్కడ పూర్తిగా నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చెరువు లోపలే ఉన్నాము. చెరువుకు సంబంధించి పూర్తిగా చెరువులో నిర్మాణాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 100% పూర్తిగా ఇది ఆక్రమణకు గురైందని చెప్పి హైడ్రా అధికారులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ చెరువుపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. చెరువు కింద సాగు చేసుకునే రైతులు, గతంలో సాగు చేసుకున్న రైతులు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తుమ్మల చెరువుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అసలు? మేము పుట్టినప్పటి నుంచి ఈ చెరువు ఉన్నది సార్. మా తరతరాల నుంచి కూడా చెరువు ఈడనే ఉంది. కానీ ఈ మధ్యలో ఈ బిల్డింగ్లు వచ్చినాయి. మా పంటలు పండించుకోకుండా వర్షపు నీళ్ళను పోనీయకుండా దారికి అడ్డుకొని మమ్మల్ని నానా బాధలు పెడుతున్నారు. పంటలు పండనీయకుండా చేస్తున్నారు. ఈ చెరువును మొత్తం మాయం చేసారు. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పటిదాకా మాకు న్యాయం జరగలేదు సార్. కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మాపై దయ ఉంచి ఈ చెరువును తీసి మా పంట పొలాలను కాపాడి మమ్మల్ని పంటలు పండించుకునేటట్టు చేస్తాడని శతకోటి దండాలు పెట్టి చెప్తున్నాం సార్. మొత్తం మీద చెరువు కోసం గత కొన్నాళ్ళుగా పోరాటం చేస్తున్న రాకేష్ రెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. రాకేష్ కూడా వారిని అడిగి మరిన్ని సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చెరువు గురించి మీరు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు? ఎంతవరకు గత కొంతకాలంగా మీరు పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు కదా? అవును సార్, ఇరిగేషన్ వాళ్ళకి చేశాం సార్. ఎంఆర్ఓకి చేస్తే ఒకసారి వచ్చి ఆ రోడ్ కట్ చేశారు. మళ్ళీ వీళ్ళతోటి ఏం మాట్లాడారో మళ్ళీ నెక్స్ట్ డే ఒక వారం తర్వాత వీళ్ళే పూర్తి చేసుకొని కాముచ్చుకు అయిపోయారు. 7-8 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నాం. ఎవరు మా మాట వినేది లేదు. ఇంట్లో 2 పైల వాళ్ళు ఉంటారు, వీడికి వస్తారని వీళ్ళని భయపెట్టిస్తారు, మమ్మల్ని భయపెట్టిస్తారు. ఇప్పుడు ఈ హైడ్రా వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నాం సార్. మేము మొన్న ఆర్టీఐకి కూడా అప్లై చేస్తే మాకు ఉన్నదే అని చెరువు కూడా ఇచ్చారు. చూడండి డాక్యుమెంట్. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే చెరువు ఉన్నదని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. చెరువుకు సంబంధించిన మ్యాప్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెరువు మ్యాప్ ఉందని చెప్పి సమాచార హక్కు చట్టం కింద అధికారులు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితిని ఒకసారి చూడొచ్చు. వాస్తవంగా అంతా కూడా మొత్తం భవనాలు నిర్మిస్తున్న పరిస్థితి, విజువల్స్ కూడా చూడొచ్చు. చెరువుల్లోనే నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ కాగితాల మీద మాత్రం చెరువు ఉన్నట్లు అధికారులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న వారికి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ చెరువుకు సంబంధించి దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపుగా 20 నుంచి 30 ఎకరాల విస్తీర్ణం వరకు పూర్తిగా సాగు చేసుకోవడానికి ఈ చెరువు అనుకూలంగా ఉంది. మొత్తం ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వరద నీరంతా కూడా ఈ చెరువులోకి చేరాలి. కానీ వరద నీరంతా ఎట్టుపోవాలో తెలియక రైతుల పంట పొలాల్లోనే ఆగిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో రైతులు ప్రతి ఏడాది కూడా లబోదిబోమని అధికారుల ముందట మొత్తుకున్నప్పటికీ కూడా ఎవరూ వీరిని కనికరించే పరిస్థితి లేదు. చెరువుకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ మొత్తం మనం చూసుకోవచ్చు, ఒక ఆనకట్ట కూడా ఉండేది. చెరువు కట్ట కూడా పూర్తిగా తొలగించారు. ఆ కట్టను తొలగించి చెరువు ఆనవాళ్లే లేకుండా చేశారు. పూర్తిగా ఇక్కడ ప్లాట్లన్నీ కూడా చేసి ఇక్కడ విల్లాల నిర్మాణం అయితే కొనసాగుతుంది. తుమ్మల చెరువు అన్నది పూర్తిగా చరిత్రలో కలిసిపోయింది. పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయేలాగా చేశారు హైడ్రా అధికారులు. ఇది 100% ఆక్రమణలకు గురైందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ 100%కి సంబంధించి పూర్తిగా చెరువు మాయమైపోయింది, పూర్తిగా కబ్జాకు గురైపోయిందని హైడ్రా అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఏం జరగబోతున్నది అన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ చుట్టుపక్కల సాగు చేసుకునే రైతులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, మహేశ్వరం సర్దార్ నగర్లోని తుమ్మల చెరువు నుంచి.